గుమ్మడికాయ పులుసు చేసుకుందాం. మెంతులు, ఆవులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. ధనియాలు వేపుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ధనియాలు కొంచెం 2 స్పూన్లు వేద్దాము. అల్లం ముద్ద వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఇందులోనే కోసుకున్న గుమ్మడికాయలు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత సరిపడ కారం వేసుకోవాలి. మనం ఉప్పు కూడా ముందే వేసుకున్నాము, కావాలంటే సరిపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. చింతపండు నానబెట్టుకొని మంచి పులుసు పిండుకొని వేసుకోవాలి. పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే తక్కువ వేసుకొని చేసుకోవచ్చు. చింతపండు పులుసు వేసుకొని నీళ్ళు వేసుకోవాలి. ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి. అందులోనే కొంచెం బెల్లం వేసుకోవాలి. ధనియా పౌడర్ ఉంది కదా, అది 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 లేదా 3. గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి.